ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వాక్యం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఆమేన్. ప్రభువునందు మా ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలమున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య ధ్యానాంశమును ఈ రోజున మనము ఆలోచన చేద్దాము. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, దేవుడు చెప్తా ఉన్నాడు కదా, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకడు సజ్జనుడు, మరొకడు దుర్జనుడు. సజ్జనుడు ఏం చేస్తాడంటున్నాడు? తన ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు ఏం చేస్తాడంటండి? తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇద్దరు కూడా మనకు ఈ లోకములో మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో సజ్జనులు కనిపిస్తారు, దుర్జనులు కనిపిస్తారు. సజ్జనుల యొక్క లక్షణములు, దుర్జనుని యొక్క లక్షణము ఏ రీతిగా ఉంటుందో దేవుడు బైబిల్ గ్రంథములో క్లియర్గా వ్రాయించాడు. సజ్జనులు ఎప్పుడు కూడా అంటే మంచి వాక్యములను, మంచి మాటలను పలుకుతారు, మంచి విషయాలను ఇతరులకు బోధిస్తారు. సత్ అంటే మంచి జ్ఞానము కలిగినటువంటి ఉపయోగకరమైనటువంటి మాటలను వారు వెల్లడి చేస్తూ ఉంటారు. సజ్జనులు తమ మంచి ధననిధిలో నుండి మంచి విషయాలను ఇతరులకు తెలియజేస్తారు. నా ప్రియ దేవుని జనాంగమా, సజ్జనుడు అనగా మంచి విషయాలను, సత్యమైనటువంటి మాటలను, సత్య మార్గములో నడిచేటువంటి హృదయము కలిగినటువంటి వారు, నీతిమంతుడైనటువంటి వారు, నీతిని అనుసరించేటువంటి వారు, జ్ఞానముతో ఎల్లప్పుడూ నడుచుకునేటువంటి వారు, వారి నోటి నిండా మంచి మాటలను, వారి హృదయములో దేవునిని గుర్చినటువంటి స్తుతి కీర్తనలతో నింపుకొని ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేసేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, ఇతరులను ప్రేమించేటువంటి మనస్సు కలిగినటువంటి వారు, పాపులను ప్రేమించి వారి కొరకు ప్రార్థించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎన్నడూ కూడా తన పొరుగువారు నాశనమవ్వాలని, తన పొరుగువారు పాడైపోవాలని అలాంటి ఆలోచన వారిలో ఎన్నడూనూ కలిగి ఉండని వారు. మంచి విషయాలను, వారు తెలుసుకున్నటువంటి సత్ మార్గమును అనేకులకు పంచిపెట్టాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. సజ్జనుడు ఏం చేస్తాడు అని అంటే, తనకు కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని, తనకు కలిగిన దానిని ఇతరులకు పంచిపెట్టాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో ఒక మనిషిని గురించి మరొక మనిషి ఆలోచిస్తాడు అని అంటే, ఈ లోకములో మనం చూసినట్లయితే ప్రస్తుత దినాలలో ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ మనిషి గురించి ఆలోచించేటువంటి వ్యక్తులే కనపడటం లేదు. అనేక సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ఎదుటే అనేక మంది ఆకలి చేత అలమటిస్తూ ఉంటే, అనేక విధములుగా పాపముల చేత పట్టబడి ఈ లోకముతో స్నేహం చేస్తూ విరివిగా వారు వివిధ తంత్రములను కల్పించుకొని పాడైపోతూ ఉంటే అలా చూస్తూ జీవనం గడిపేస్తున్నారే తప్ప వారిని పట్టించుకున్న వారే లేరు. పాపములోనూ శాపములతోనూ అనారోగ్యములతోనూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటే వారిని పట్టించుకునేటువంటి నాదుడే లేడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఇలాంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ సర్వాధికారి అయిన దేవుడు
తన సొంత కుమారుని మనకు రక్షకునిగా మన కొరకు పంపించి ఉన్నారు. ఆ రక్షకునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము సజ్జనుడుగా మనము సాదృశ్యముగా తీసుకుంటే, ఆయన ఈ లోకములో జీవించినప్పుడు తన సువార్త ద్వారా అనేక మందికి మంచి విషయాలను పంచిపెట్టారు. తను ఏ రీతిగా జీవించారో అదే జీవితమును జీవించాలని ఆయన మాదిరిగా మనకు ఉంచి వెళ్ళారు. అట్లాంటి సజ్జనుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము మాదిరిగా తీసుకుని, ఆయన మనకి ఏమైతే బోధించారో వాటన్నిటినీ ఆయనను ఎరిగినటువంటి వారికి మనము దానిని తెలియపరచాలి. అసత్యమైన మార్గమును, ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి దయ, ఆయన చూపినటువంటి ఆ కరుణ, ఆ రసములను మనము పొందుకున్నాము కదా. మనం పొందుకున్న వాటిని ఇతరులకు ఆయన నామం ఎరిగిన వారికి మనము వాటిని పంచిపెట్టాలి. సజ్జనుడు ఏం చేస్తాడంటే తెలుసా? సజ్జనుడు ఎప్పుడు కూడా ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో, ఏమి సంభాషించాలో ఆయన ప్రతిదీ బేరీజు వేసుకుంటాడట. సజ్జనుడు ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది తెలుసుకొని ఆ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండేటట్లు చూసుకుంటాడంటండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా భక్తుడు, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయాలంటండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అలాగుననే కొలస్సీ 3:16 అంటాడు కదా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడని అంటున్నాడు. సజ్జనుని యొక్క హృదయములో ఈ విధమైనటువంటి లక్షణాలు కనపడతాయండి. వాక్యము ఎప్పుడు కూడా తమ హృదయములలో సమృద్ధిగా ఉంచుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన సువార్త పనిలో వాక్యమును విరివిగా బోధించారు. అనేక మందిని స్వస్థతలు కలిగించారు. అనేక రోగాల నుండి విడుదల తెచ్చేశారు. దురాత్మ అంధకార శక్తులను పారద్రోలారు. నా ప్రియ దేవుని జనాంగమా, సజ్జనుడు ఎప్పుడు కూడా నీతియుక్తమైనటువంటి మాటలు పలుకుతాడు. ప్రశస్తమైనటువంటి మాటలు తన నోటి నుండి విడుదల చేస్తాడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. సామెతలు 10:20 అంటాడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైనటువంటి మాటలు పలుకుతుంది. కాబట్టి సజ్జనుడు నీతిమంతునిగా మనకు అగుపడుతూ ఉంటాడు. పరలోక రాజ్యములో అలాంటి వారికి స్థానాన్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమును ఇచ్చుటకు ప్రయత్నిస్తుంది. సజ్జనుడు ఎప్పుడు కూడా నీతియుక్తమైనటువంటి మనస్సును కలిగి యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు, అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చుటకు సజ్జనుడు ప్రయత్నం చేస్తాడు. సామెతలు 15:28 ఆ మాటను మనం చూడగలను. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. నా ప్రియ దేవుని జనాంగమా, అలాగుననే నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును. ఎప్పుడు కూడా సజ్జనుడైనటువంటి మనుష్యుడు నీతియుక్తమైనటువంటి జ్ఞానమును గురించి ఎప్పుడు ప్రకటన చేస్తూ ఉంటాడు. వారి నాలుక న్యాయమును ప్రకటిస్తూ ఉంటుంది. సజ్జనుడు మంచి న్యాయమును తీర్చేటువంటి తీర్పరిగా ఉంటాడు. అలాగనే సాత్వికమైనటువంటి జీవవృక్ష ఫలాలను వారు ఫలిస్తూ ఉంటారు. సజ్జనుని యొక్క హృదయముల నుండి జీవవృక్షముతో కూడినటువంటి, కుటిలత లేనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు వచిస్తారు. వారు మంచి విషయాలను ఇతరులకు బోధించాలని ఎప్పుడు ఆతృత కలిగి ఉంటారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మంచి విషయాలనే తప్ప ఎప్పుడూ కూడా చెడ్డ విషయాలు, మనిషి పాడేయటానికి అనుకూల వచనాలు ఎప్పుడు ఆయన పలకలేదు.
మనిషి జీవితాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. మనిషి జీవితము ఏ రీతిగా పాడైపోయిందో అది వారికి కన్నుల ఎదుట కనపరిచి దాని నుండి విడుదల పొందటానికి మార్గముగా ఆయన వచ్చి ఉన్నాడనమాట. మరి అట్లాంటి జ్ఞాన హృదయము దేవుడు కలిగి ఉన్నాడు. అలాంటి జ్ఞాన హృదయం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నీవు అన్ని మంచి విషయాలు నేర్చుకుంటావు. ఈ లోక సంబంధమైనది ఏది కూడా నీకు అంటదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మంచి సజ్జనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ ప్రేమ లక్షణాలు, ఆత్మ సంబంధమైన ఆ ఫలాలు, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క విశ్వాస్యత ఆయనలో మనము చూడగలము. నా ప్రియ దేవుని జనాంగమా, సజ్జనుని యొక్క ఈ మంచి లక్షణాలు, పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇతరులకు కృపగల దేవా, దయామయుడా, కరుణామయుడా, ఇతరులకు ప్రేమామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రములు నాయన. అయా, ఈ దినమున మీరు మాకు తెలియజేస్తున్నటువంటి ఆ మంచి ఫలాలు ఫలించేటువంటి వారిగా మమ్మల్ని తయారు చేయమని, ఎందరైతే నైనా కారు ఫలాలు ఫలిస్తూ అయా ఫలింపు లేని విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారు, అయా నీ నామం ఎరిగినటువంటి వారిగా ఉన్నారు తండ్రి, వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. ఉదయ కాలమున మాకు కావలసిన ఆశీర్వాదాలను గ్రహించి అయా మంచి ఫలాలు ఫలించే వారిగా మమ్మల్ని తయారు చేయమని, అయా మంచి ఫలము ఫలించుటకు ఇష్టపడుతున్న నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ వారి జీవితంలో గొప్ప మేళ్లతో నింపమని, మంచి ఫలాలు ఫలించేటువంటి మంచి చెట్టుగా మేము మారటానికి, ఆ చెట్టు నీడకు మేము వచ్చుటకు సహాయం దయచేయమని ఈ రోజు మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అయినా ఈ రోజు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను దయచేసి అయా మీ దూతల కాపుదల అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలంపులే వస్తాయి వారి హృదయంలో ఎప్పుడు. మరి వారి చెడ్డ విషయాలను వచిస్తూ ఉంటారు. వారు అనేక మందిని చెడ్డ మార్గంలోనికి నడిపిస్తూ ఉంటారు. దుర్జనుడు దుష్ట సాంగత్యమును మనకు నేర్పుతాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, సజ్జనుని యొక్క లక్షణాలను పొందుకోవాలని ఆశపడుతున్నావా? దుర్జనుడిగా ఈ లోకంలో మిగిలిపోవాలనుకుంటున్నావా? దుర్జనుడు నిన్ను నాశన కోపంలోనికి తీసుకుని పోతాడు. అనేకమైనటువంటి శ్రమల గుండా నిన్ను నడిపిస్తాడు. కానీ సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు నీకు బోధించి ఈ పాపలోకంలో నుండి నిన్ను వేరు చేసి పరలోక రాజ్యమును చేర్చడానికి ప్రయాసపడతాడు. నీతియుక్తమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. మంచి హృదయునిగా, మంచి హృదయము కలిగి సత్ విషయాలను నీవు పొందుకొని సజ్జనునిగా ఈ లోకంలో జీవించాలనుకుంటున్నావా? దుర్జనుడిగా పాపలోకములో ఈ పాపముతో స్నేహం చేసి ఆ నరక కోపంలోనికి పోవాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దుర్జనుడు తన హృదయములో చెడ్డ మాటలు ఉంచుకొని, తన హృదయములో చెడ్డ తలంపులను ఉంచుకొని నిన్ను పైకి భక్తి కలిగిన వానిగా నటిస్తాడు. అలాంటి నటనా జీవితాన్ని వదిలిపెట్టి సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే సజ్జనులలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నిటినీ నీకు దయచేసి ఈ లోకములో నుండి వేరు చేసి నిన్ను గొప్పవారినిగా, ఈ లోకములో శక్తిమంతులుగా, ఈ లోకములో ఆర్థిక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి విషయాల చేత నిన్ను అలంకరించి నిన్ను గొప్ప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కావున ఈ దినమున నీలో ఉన్నటువంటి ఆ దుర్లక్షణాలను, దుర్జనిలో ఉన్నటువంటి ఆ భక్తిహీనతను, ఆ మూఢతను, ఆ మూర్ఖతను ఇప్పుడే తీసివేసి, అజ్ఞానమును తీసివేసి సత్యవంతుడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల నీవును సత్యవంతుడిగా మారుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సజ్జనులు తన మంచి ధననిధుల నుండి ఏ రీతిగా అయితే మంచి విషయాలను తెస్తారో ఆ రీతిగా నిన్ను మార్చటకు యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి బోధకుడా, నీకు స్తోత్రాలు. అయా, మీరు సజ్జనులుగా మంచి ప్రవక్తన కలిగి జీవించమని మమ్మల్ని కోరుతూ ఉన్నారు. అయా, మంచి విషయాల చేత ఇతరులను ఆదరించాలని,
మా నోటి ద్వారా చెడ్డ వచనాలు పలకకుండా మా నోటిని కాచుకోమని నీవు సెలవిచ్చి ఉన్నావు. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు అయా దుష్ట లక్షణాలు కలిగి మేము బ్రతుకుచూ ఉండగా మమ్మలను ఈ పాపలోకము నుండి విడుదల దయచేసి విడిపించి వేరు చేసి నాయన నీ సత్మార్గంలోనికి మమ్మల్ని నడిపించారు. అలాగుననే తండ్రి, మేము ఏ రీతిగా మంచి మార్గంలో మేము ప్రవేశించామో అదే రీతిగా నాయన ఇదిగో దుష్ట మార్గంలో నడుస్తున్న వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు నాయన. వారందరినీ నీ యొక్క అయా మార్గంలోనికి తెచ్చుటకు అయా మాలో ఆలోచన పుట్టించుమని నీవు మాకిచ్చిన ఆ జీవ వృక్ష ఫలములను మేము భుజించినట్లుగా అలాగుననే నీ నామం ఎరిగిన వారు కూడా భుజించినట్లుగా ఆ జీవ వృక్ష ఫలాలను వారికి అందచేయటకి అయా మేము ప్రయాసపడుతూ ఉండగా నీ కృపతోడుగా ఉంచమని అయా ఎందరైతేనైనా మూర్ఖ స్వభావము కలిగి అజ్ఞానముతో బ్రతుకుచూ ఉన్నారు అట్లాంటి వారిని అయా నీ ఆజ్ఞల చొప్పున వారు నడుచుటకు అయా ఇదిగో తండ్రి నీ యొక్క నైనా ఆజ్ఞలను పాటిస్తూ నీ మార్గంలో జీవించుటకు నీ నామమును ఎరిగి నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరచుటకు వారు నిర్ణయం చేయుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. ఎందరైతే నాయన ఈ లోకములో పడి చెడిపోయి ఉన్నారో సత్యవంతుడవైన సజీవుడవైన మాట్లాడగలిగే దేవుడవైన నీ నామాన్ని గుర్తించి నీ నామములోనికి వారు వచ్చుటకు సహాయం దయచేయమని అయా నీ నామమున వారు అయా రక్షింపబడుటకు సహాయం దయచేయమని అయా నీ రక్షణ వస్త్రము వారికి ధరింపచేయమని ఈ రోజున నాయన ఎందరైతే నాయన అడుగుతూ ఉన్నారో ప్రభా అలాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ అయా ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి అయా ఇదిగో తండ్రి ఎందరైతేనైనా వ్యాధి రోగముల చేత బాధింపబడి అయా ఇదిగో తండ్రి నైనా అకాలమైనటువంటి నైనా రోగము చేత ఇదిగో శరీరములో లేనటువంటి రోగము చేత గుర్తించలేనటువంటి బాధ చేత బాధపడుతూ ఉన్నారు. అట్లాంటి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తక్షణమే వారికి స్వస్థత అనుగ్రహించండి. అయా స్వస్థపరచగలిగే దేవుడవు నీవేనని వారి హృదయంలో నమ్మిక పుట్టించమని వారి నమ్మిన దానిని బట్టి వారికి స్వస్థత కలుగునట్లుగా ఆజ్ఞాపించమని అడుగుచున్నాను. అయా నా ప్రియ సహోదరులు అనేక మంది ఇదిగో తండ్రి మరి కొన్ని వ్యాధుల చేత కొన్ని రకాల రోగముల చేత పట్టబడుతూ ఉన్నారు నాయన వారు బాధింపబడుతూ ఉన్నారు. వారి శరీరంలో ఉన్న ఆ దుష్ట సంబంధమైనటువంటి రోగములను యేసు నామములో దూరపరిచి నీవే మహిమ పొందుకోమని ఈ దినమున మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.